హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక సూపర్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఈరోజు వీడియో ఏంటి అంటే మేము మన సాటర్డే అంటే జూన్ 14కి హైదరాబాద్ వెళ్ళామండి. హైదరాబాద్ ఎందుకు వెళ్ళాం ఏంటి అనేది వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మేము సాటర్డే మార్నింగ్ వచ్చేసి 4 o'clock కల్లా రెడీ అయిపోయి 4:30 కల్లా మేము పూణే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయామండి. మాకు ట్రైన్ వచ్చి 6 o'clock అండి, శతాబ్ది ఎక్స్ప్రెస్ మాట, ఏసీ ట్రైన్ సిట్టింగ్ మాట. మేము వికారాబాద్లో దిగిపోయామండి. హైదరాబాద్లో బర్త్డే పార్టీకి వెళ్ళాము. సో వికారాబాద్ వెళ్ళి దిగిపోయాము. ఏంటి అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వికారాబాద్లో ఉంటారు. సో వాళ్ళు మమ్మల్ని పికప్ చేసుకుని మేము కలిసి హైదరాబాద్లో షామీర్పేటలో గెస్ట్ హౌస్లో బర్త్డే పార్టీ అండి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే పార్టీ అన్నమాట. దానికైతే వెళ్ళాము. సో ఇక్కడైతే మార్నింగ్ 4:30 కల్లా క్యాబ్ బుక్ చేసుకుని 5 కల్లా స్టేషన్కి అయితే పూణే రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయామండి. ఆల్రెడీ ట్రైన్ అక్కడ పెట్టేసి ఉంది ప్లాట్ఫామ్ మీద, ఎందుకంటే పూణే నుంచి స్టార్ట్ అవుద్దండి శతాబ్ది ఎక్స్ప్రెస్ అన్నది. సో మార్నింగ్ 6కి ఎక్కితే ఆఫ్టర్నూన్ 12:30 కల్లా మేము వికారాబాద్లో దిగిపోయామండి. ట్రైన్ వచ్చేసి 5కి వెళ్ళాం కదా, మేము 5 కల్లా పెట్టేసింది కానీ మేము ట్రైన్ అయితే ఎక్కేసామని ఎక్కేసి కూర్చున్నాము. 1 hour ట్రైన్లోనే 6 o'clockకి ఎగ్జాక్ట్ 6 అనేది స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్ టైంకి స్టార్ట్ అయింది, కరెక్ట్ టైంకి రీచ్ అయ్యాము వికారాబాద్లో. సో ఇక్కడ మనకి టికెట్ వచ్చేసి 1100 పడిందండి పర్ పర్సన్. ఇంకా మనకి ఏమైనా ఫుడ్ కావాలంటే మనకి ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే. అక్కడ 300 ఎక్స్ట్రా పే చేయాలి టికెట్తో పాటు. టికెట్ బుక్ చేసినప్పుడు ఆ ఫుడ్ బుక్ చేసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ అలానే లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లంచ్లో వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కాఫీ ఇస్తారండి, ఇంకా బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారు. ఇంకా ఒక 10 minutes అలా ఆగిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తారు. ఏం తీసుకొస్తారంటే ఉప్మా, పోహ, ఇంకా ఒక హల్దీరామ్స్ మిక్చర్ బ్యాగ్ ఇస్తారండి. అలానే లంచ్కి వచ్చేసి వెజ్ అయితే రోటీస్, రైస్, పన్నీర్ కర్రీ, పప్పు, ఆలూ ఫ్రై, ఇంకా గులాబ్ జామ్, ఇంకా పెరిగిస్తారు. అదే నాన్ వెజ్ అయితే పన్నీర్ ప్లేస్లో చికెన్ కర్రీ ఇస్తారు. రోటీస్, రైస్, పప్పు, ఆలూ ఫ్రై, గులాబ్ జామ్, పెరుగు అన్నీ సేమ్ అని, ఓన్లీ పన్నీర్ ప్లేస్ చికెన్ ఇస్తారు అంతేనండి డిఫరెన్స్ చికెన్కి నాన్ వెజ్కి వెజ్కి. ఫుడ్ అయితే మేమేం తీసుకోలేదండి, అంటే పక్కన వాళ్ళు తీసుకుంటే చూసాను అంతే తప్ప మేమేమి ఫుడ్ ఏమి ఇంక్లూడ్ చేసుకోలేదు. ఎందుకంటే మేము 12:30 కల్లా దిగేస్తాం కాబట్టి అక్కడికి వెళ్ళాక తిందాంలే అని చెప్పి ఇంకా ఏమి యాడ్ చేయలేదు ఫుడ్ మేము టికెట్ బుక్ చేసేటప్పుడు. నేను బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళానండి. ఏం తీసుకెళ్ళాను అంటే తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఉంటుంది కదా, సో సర్వపిండి అయితే ఒక 3-4 వేసుకుని తీసుకెళ్ళాను. అలానే ఇంకా పల్లి పట్టి, ఇంకా పాప్కార్న్, ఇంకా బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకెళ్ళామండి. మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా కానిచ్చేసాము ఆ రోజుకి. తర్వాత మేము కొన్ని ఫొటోస్, వీడియోస్ కూడా దిగాము ట్రైన్లో. చాలా రోజులు అవుతుందండి నేను ట్రైన్ ఎక్కింది, చాలా ఇయర్స్ అయింది నేను ట్రైన్ ఎక్కి. పెళ్ళికి ముందు ఎక్కాను, పెళ్ళి తర్వాత అసలు ట్రైన్ ఎక్కలేదని అంతగా. హస్బెండ్ అయితే ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కారేమో, మళ్ళీ ఇప్పుడు ఎక్కడమంట చాలా ఎగ్జైట్ ఫీల్ అయిపోయారు ఆయన. కొంచెం భయం అంటే మా హస్బెండ్కి ట్రైన్ అంటే. మేము వికారాబాద్కి 12:30 కల్లా రీచ్ అయిపోయాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు. మేము కలిసి ఇంకా రెస్టారెంట్కి వెళ్ళామండి. లంచ్ టైం అయింది కదా, రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ అయితే తిన్నామండి. ఫుడ్ కూడా చాలా బాగుంది వికారాబాద్లో. తినేసి ఇంక తర్వాత అయితే హైదరాబాద్ షామీర్పేటకి వెళ్ళిపోయాము. షామీర్పేట దగ్గర గెస్ట్ హౌస్లో అండి పార్టీ వచ్చేసి. సో వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉన్నాయండి. గెస్ట్ హౌస్ చాలా బాగుందండి. మామిడి చెట్లు, నెరగ చెట్లు, సపోటా చెట్లు ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఫుల్గా ఎంజాయ్ చేసాం స్విమ్మింగ్ పూల్లో. అది కూడా స్విమ్మింగ్ పూల్ వీడియోస్, ఫొటోస్ అవి కూడా వేరొక వీడియోలో నేను అప్లోడ్ చేశాను. ప్రజెంట్ అయితే అవి నా దగ్గర లేవు, వేరే వాళ్ళ ఫోన్లో తీసి ఫ్రెండ్ ఫోన్లో తీసాము. సో తన ఫోన్లో ఉండిపోయింది మళ్ళీ వీడియోస్ అవన్నీ. సో తను పంపించిన తర్వాత నేను అన్నీ అప్లోడ్ చేస్తానండి. సో తర్వాత ఎంజాయ్ చేసిన తర్వాత నైట్ అయితే రెడీ అయిపోయాము. బర్త్డే పార్టీకి రెడీ అయిపోయి ఇంకా కేక్ కటింగ్ అవన్నీ కూడా చేశారు. తనేనండి పాప ఇంకా ఫ్రాక్ వేసుకుంది కదా తన బర్త్డే విషెస్. అందరూ తనకు బర్త్డే విషెస్ చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్లో. చాలా బాగా జరిగాయండి బర్త్డే పార్టీ అయితే. అలానే ఫుడ్ కూడా చాలా బాగుంది. ఫుల్ నాన్ వెజ్, వెజ్ కూడా పెట్టారు. స్టార్టర్స్లో అవి ఇవి ఫుల్గా కుమ్మేసామండి నేనైతే. అలానే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారండి, వాళ్ళ బీటెక్ ఫ్రెండ్స్ వాళ్ళంతా వచ్చారు. ఫుల్గా డ్యాన్స్లు అండి కదా, చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా ఫుల్గా
డ్యాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు బాగా. మెయిన్గా ఈ ఫంక్షన్ వెళ్ళాం ఎందుకు ఎందుకు ఏంటి అంటే మా హస్బెండ్ కోసమే అండి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. ఇంకా గెట్ టుగెదర్ కదా ఉంటుంది, ఇంకా పాప బర్త్డే కూడా వెళ్ళినట్టు ఉంటుంది కదా అని చెప్పి వెళ్ళాము. సో మేము వన్ డేలో వచ్చామని, ఎందుకంటే మా రియో ఉంది కదా మా కుక్క పిల్ల, మా రియోని అయితే సాటర్డే మార్నింగ్ ఇంట్లో పెట్టేశాము. మళ్ళీ సండే నైట్ కల్లా వచ్చేయాలి, అంటే 1 నైట్ అయితే ఉంటుంది రియో అని. ఫస్ట్ టైం అని అలా రియోని ఉంచడం ఇంట్లో. సో తప్పలేదు, ఇంకా పెద్ద హౌస్లో పెట్టిన రియో ఫుడ్ తిందని, దానికి ఇల్లు అంటే ఇష్టం, ఇల్లు అంటే చాలా ఇష్టం అండి దానికి. ఎప్పుడు మనం బయటికి వెళ్దామన్నా, వాకింగ్ తీసుకెళ్దామన్నా రాదండి, దాక్కుంటుంది సోఫా కానీ దూరిపోతుంది, వాకింగ్ కానీ దూరిపోతుంది. దానికి ఇంటి బయట కంటే ఇష్టం ఉండదు, ఇంట్లోనే ఇష్టం దానికి. సో అందుకు దాన్ని ఇంట్లోనే పెద్ద హౌస్లో పెట్టినా కూడా ఫుడ్ ఏమి తింది. ఒకసారి పెట్టామండి మేము ముంబై షిరిడి అన్నీ వెళ్ళినప్పుడు పెద్ద హౌస్లో పెట్టాము, పెట్టేటప్పుడు అసలు ఉండలేదు అనమాట. సో అందుకు ఇంట్లోనే పెట్టేసి దాన్ని ఫుడ్ పెట్టేసి దానికి పెరుగన్నం, దానికి లివర్ అంటే చాలా ఇష్టం, చికెన్ లివర్, ఇంకా పెరిగి బిస్కెట్, దానికి 50 బిస్కెట్లు కూడా ఇస్తాము అవి. ఇంకా 2 కప్స్ ఏమో వాటర్ 2 ప్లేసెస్లో పెట్టేసి అవన్నీ దానికి ఫుడ్ అంతా మంచిగా రెడీ చేసి మేమైతే దాన్ని ఇంట్లో పెట్టి లాక్ వేసి అయితే మేము వచ్చామండి హైదరాబాద్కి. సో మేము సాటర్డే నైట్ బర్త్డే పార్టీ కదా, సో బర్త్డే పార్టీ చూసుకుని తర్వాత మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వికారాబాద్ అయితే వెళ్ళిపోయామండి. వికారాబాద్ వెళ్ళి అంటే ఏ టైంకి వెళ్ళాము, 3-4 అయిపోయిందండి. ఇంకా పార్టీ అయినప్పటికీ ఇంకా 4 o'clock బయలుదేరి ఇంక పడుకోలేదు. 6 కల్లా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ ఇంట్లోనే పడుకుని, ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకుని ఇంక మార్నింగ్ లేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ అవన్నీ చూసుకుని మళ్ళీ మేమైతే 3:45కి ట్రైన్ అండి వికారాబాద్ నుంచి మాకు. మళ్ళీ సండే 3:45 ట్రైన్ అయితే ఎక్కేసాము. 3:45 ట్రైన్ అయితే 11 o'clockకి దించేస్తాడనమాట. అది కూడా సేమ్ ట్రైన్ అని, అదే ట్రైన్, ఏసీ ట్రైన్, సీటింగ్ అది. మేము ఫుడ్ కూడా పార్సల్ తెచ్చుకున్నామండి. నాకు చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం అండి. పూణేలో అంత బాగా అనిపించింది చికెన్ ఫ్రైడ్ రైస్. సో మన సైడ్ బాగుంటుంది కదా హైదరాబాద్లో అని చెప్పి ఒక వికారాబాద్ ఒక రెస్టారెంట్లో మేము, జీషన్ రెస్టారెంట్ అందరికి తెలిసే ఉంటుంది, జీషన్ రెస్టారెంట్లో మేమైతే చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకుని ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసామండి. అలానే మా రియో ఫ్రెండ్ చికెన్ 65 తీసుకున్నానండి. అది మీరు లేం కదా ఫుడ్ తిందు, నాకు తెలుసు అది, మన మనుషులు ఉంటేనే ఫుడ్ తింటుంది, లేకపోతే మా రియో అంతగా ఫుడ్ తిందండి. కానీ పెట్టొచ్చాను కానీ తిని ఉండదు నాకు తెలిసి, నేను అనుకుంటున్నాను. సో దానికైతే చికెన్ 65 మెత్తగా ఉంటుంది కదా చికెన్ 65, దానికి ఇష్టమండి, బోన్లెస్ పీసులు కదా. సో రియోకి అయితే చికెన్ 65 తీసుకున్నాను పార్సల్, నాకైతే చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను నాకు మా వారికి. సో మేమైతే తీసుకుని ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసామండి. ట్రైన్ ఎక్కేసి ఇంకా ఆ రోజు ఏంటో అండి, మేము ఎప్పుడు రియల్ చూస్తాము, ఎప్పుడు వెళ్ళిపోతాం ఇంటికి అన్నట్టు ఉంటే, ఆ రోజు ఇంకా కొంచెం ట్రైన్ లేట్ అయిందండి. 11కి దిగాల్సిన వాళ్ళు 12కి దిగాము. ఇంటికి వెళ్ళినప్పటికీ క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళినప్పటికీ 1 అయిందండి. ఇంక ఇంటికి వెళ్ళినప్పటికీ మా రియో అయితే రాగానే అంటే నిద్రపోయింది అనుకుంటే మెల్లగా వస్తుంది, లేచి విడుచుకుని బాడీ అంతా విడుచుకుంటూ వస్తుందండి, నిద్రపోయింది అనుకుంటా. వచ్చి రాగానే పాపం ఏడ్చేసిందని, చాలాసేపు ఏడ్చేసింది. అప్పుడు నేను చికెన్ 65 తీసుకొచ్చాను కదా దానికోసం, అదైతే పెట్టేసాను, అదైతే తిని ఇంకా పెరుగన్నం కూడా పెట్టానండి. దానికి కలిపి నేను రైస్ వండేసి వెళ్ళాను ఆల్రెడీ రియో కోసం, పెరుగు తోడు పెట్టేసాను రాగానే పెడదాము ఏంటి ఉండదు కదా అని. సో అది 2 కూడా తినేసి మంచిగా పడుకుందండి. ఇదండి ఈరోజుకి వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు టాటా, బాయ్ బాయ్.